ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యాన మెగా జాబ్ మేళా ఉత్సాహవంతంగా జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం శ్రీ బాలాజీ ఇంగ్లీష్ మీడియం కళాశాల ప్రాంగణం నందు జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు సరస్వతీ పూజ నిర్వహించి జ్యోతి ప్రజ్వలనంతో మేళాను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతిభావంతులైన ఉద్యోగులు కావాలనుకునే కంపెనీలకు, మంచి ఉపాధి కోరుకునే యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ మేళాల ద్వారా కేవలం ఉపాధి కల్పనే గాక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ జాబ్ మేళా విశేషాలను వివరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రతినిధులు, బాలాజీ విద్యా సంస్థల సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేస్తున్నాం, అన్ని ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం, రోడ్స్ వేస్తున్నాం, అన్ని రకాలుగా మనం తోడ్పాటుని ఇస్తున్నాం. కాబట్టి ఉద్యోగాలు కూడా మనకి ప్రయారిటీ ఉండాలని చెప్తే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి గారు తప్పకుండా అది చేస్తానని చెప్పి ఆ రోజు వచ్చిన కంపెనీలకు కూడా వారు అడగటం జరిగింది. ఈ ఉత్తరాంధ్రకి ప్రయారిటీ ఇవ్వమని. రాబోయే రోజుల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా బంగారు భవిష్యత్తు. ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్ళి, ఇతర స్టేట్లకు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి మీరు సంపాదించుకునేది ఏదైతే ఉందో అమ్మా నాన్న దగ్గర ఉంటూ, భార్యాభర్త ఒక దగ్గర ఉంటూ, ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యి ఇక్కడే సంపాదించుకునే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు మాటిస్తా ఉన్నా. 1 year లో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈ రాష్ట్రానికి కష్టపడే విధానాన్ని చూసి ప్రజలు స్పందిస్తున్నారు. ఒక వ్యక్తి స్పందించలేదు. అందరికీ మంచి జరుగుతుంది, దాంట్లో కూడా మంచి జాబులు వస్తాయి, మా పిల్లలకు మంచి జాబులు వస్తాయని తల్లిదండ్రులు కూడా ఆలోచనలో ఉన్నారు. మీరు 1 సంవత్సరం తర్వాత నన్ను అడగండి, ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్కి వస్తారు. ఈవేళ అధికారులు కానీ, ఏదైతే సంస్థలు కానీ, ఈవేళ బాలాజీ స్కూల్ ద్వారాగా ఈవేళ తీసుకున్న ఎండి